వెల్కమ్ టు @I'm Triveni 5086 ఛానల్. 2015లో వచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ జేసీజీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్కి ఏ యాక్ట్స్ నుంచి వచ్చాయి, ఏ సెక్షన్లో ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఏ ప్రపోజల్ ఇంటూ ఏ ప్రామిస్ ద యాక్సెప్టెన్స్ మస్ట్ బీ అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. ఇది కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 7 నుంచి వచ్చింది. అండ్ ఒక ప్రపోజల్ ప్రామిస్గా మారాలంటే దానిని ఎలాంటి మార్పులు లేదా ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా అంగీకరించాలి. దీన్నే అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ, అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. క్వశ్చన్ నెంబర్ 2, వెన్ ద కన్సెంట్ టు అన్ అగ్రిమెంట్ ఈజ్ కాజ్డ్ బై, అగ్రిమెంట్ అనేది కాజ్డ్ బై కోయర్షన్, ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్. ఫ్రాడ్ ద్వారా కానీ మిస్రిప్రజెంటేషన్ ద్వారా కానీ జరుగుంటే అగ్రిమెంట్ కన్సెంట్ అనేది వాయిడబుల్. ఆప్షన్ బి ఆన్సర్, వాయిడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద కన్సెంటింగ్ పార్టీ. అంటే ఇది క్వశ్చన్ మనకి కాంట్రాక్ట్ యాక్ట్లోనే సెక్షన్ 19 నుంచి వచ్చిందండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, వేర్ ఏ పర్సన్ కాంట్రాక్ట్స్ టు సెల్ ఎ సర్టన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ హ్యావింగ్ ఎనీ టైటిల్ దేర్ టు, కెన్ ద పర్చేజర్ కంపెల్ హిమ్ మేక్ గుడ్ ద కాంట్రాక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి ఒక పర్సన్ అసలు అతని టైటిలే లేని ప్రాపర్టీని వేరే అతనికి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అతను ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అతను ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు ఈ అగ్రిమెంట్ చేసుకున్న పర్సను అతను తనని కంపెల్ చేయొచ్చు, నాకు ఈ టైటిల్ ఇవ్వమని కంపెల్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్, ఇఫ్ ద వెండర్ హ్యాస్ అక్వైర్డ్ టైటిల్ టు ద ప్రాపర్టీ ఇన్ క్వశ్చన్ సబ్సీక్వెంట్ టు ద కాంట్రాక్ట్. Question number 4, A has entered into an agreement with B by misrepresentation. The contract is voidable అండి. అంటే అగ్రిమెంట్ అనేది మిస్రిప్రజెంటేషన్ ద్వారా జరిగి ఉంటే అది వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుంది. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, Ram contracted to pay Suresh a sum of 25,000 rupees if Suresh's house is gutted in fire. This contract is contingent contract. ఇక్కడ ఏమన్నాడు, రాము అనే అతను సురేష్ వాళ్ళ హౌస్కి ఫైర్ అంటుకుంటే 25,000 అమౌంట్ ఇస్తాను అని కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఇదేం కాంట్రాక్టు? ఫ్యూచర్కి సంబంధించిన కాంట్రాక్ట్. సో ఫ్యూచర్కి సంబంధించినవి జరగవచ్చు, జరగకపోవచ్చు. అటు కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్కి సంబంధించిన ఈవెంట్ జరగచ్చు, జరగకపోవచ్చు అని మీనింగ్లో ఈ కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటామండి. క్వశ్చన్ నెంబర్ 6, నార్మలీ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ టు ట్రాన్స్ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, కెనాట్ బి అడిక్వెంట్లీ కాంపన్సేటెడ్ ఇన్ మనీ. దీనికి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. ఒక స్థిరాస్తి బదిలీకి సంబంధించిన ఒప్పందం ఉల్లంఘించబడితే సాధారణంగా డబ్బుతో తగిన పరిహారం ఇవ్వలేమని భావిస్తారు. అది దీనికి మీనింగ్ వస్తుంది. ఈ క్వశ్చన్ మనకి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నుంచి సెక్షన్ 10 నుంచి అడిగారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 7, ఇఫ్ ద ట్రాన్స్ఫరీ టేక్స్ పొజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు పర్ఫార్మ్ his part of contract, can protect ఆన్సర్ ఆప్షన్ సి, కెన్ ప్రొటెక్ట్ హిస్ పొసెషన్. ఇది టీపీ యాక్ట్ నుంచి వచ్చింది. అంటే టీపీ యాక్ట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సెక్షన్ 53 సబ్సెక్షన్ ఏ కింద దీన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అసలు సెక్షన్ 53 సబ్సెక్షన్ ఏ ఏం చెప్తుందో ఒకసారి నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒక స్థిరాస్తి కొనుగోలుదారు ఒప్పందం ప్రకారం ఆస్తి స్వాధీనంలోకి వచ్చి తన బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే ఒక 2 పర్సన్స్ ఉంటారండి. అమ్మిన పర్సన్ ఉంటాడు, కొనుక్కున్న పర్సన్ ఉంటాడు. కొనుక్కునేసుకున్న తర్వాత తన ప్రాపర్టీని ఇప్పుడు తన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు కదా. అప్పుడు అలాంటి తన ఇష్టానుసారం అనుసరించకుండా ఎవరైనా చేస్తే అలా చెయ్యకుండా ఈ 53A అనేది మనకి ప్రొటెక్షన్ చేస్తుంది. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 8, ఇఫ్ ఎ వైఫ్ withdraws from the company of her husband who was diagnosed to be suffering from AIDS, can the court order for restitution of conjugal rights? ఒక పర్సన్కి ఎయిడ్స్ ఉందని భార్య రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అడగొచ్చా? అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే సపరేట్గా ఉంటాను నేను మా భర్తకి ఎయిడ్స్ ఉంది కాబట్టి అని అడగొచ్చా? నో అండి, అడగడానికి లేదు. Question number 9, marriage between two persons took place but it turned out that
one of them was pregnant by some other third party. In such a case, the marriage is voidable marriage. Voidable marriage అంటే void marriage ఎందుకు కాదు, voidable marriage ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు పెళ్ళికి ముందే లేడీ ప్రెగ్నెంట్ అయ్యి 3 months ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే ఒక థర్డ్ పార్టీ తోటి తను హస్బెండ్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ సందర్భాన్నే వాయిడబుల్ మ్యారేజ్ అంటారు. తన ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు అని అర్థం ఇది వాయిడబుల్ మ్యారేజ్ అంటే. Question number 10. A marriage solemnized after 1/10/2006 can be dissolved by a decree of divorce if 2 years వాళ్ళు డిజర్టెడ్లో ఉంటే, అంటే ఒకరినొకరు విడిచిపెట్టుకొని ఉంటే 2 years తర్వాత వాళ్ళకి అదొక గ్రౌండ్గా ఉంటుంది డివోర్స్కి. ఆన్సర్ ఆప్షన్ బి. If a petition is presented under section 13 subsection B of the Hindu Marriage Act 1955 by both parties, a decree of divorce can be passed by the court. సెక్షన్ 13B ఏం చెప్తుంది మనకి? 13B నాట్ ఎర్లీ ఇయర్, ఆప్షన్ బి ఒకసారి చూద్దాము. నాట్ ఎర్లీ ఇయర్ దెన్ 6 months పీరియడ్ హ్యాస్ ఎలాప్స్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డివోర్స్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 6 months పూర్తి కాక ముందు కోర్టు విడాకులు డిగ్రీ ఇవ్వదు. ఇది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B చెప్తుందండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 12. Can a provision be made by the court in a decree drawn in proceedings initiated under section 13 of the Hindu Marriage Act 1955 for the custody of minor children? ఇక్కడ మనకి 2 sections ఇంక్లూడ్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. సెక్షన్ 13 అనేది డివోర్స్కి ఒక గ్రౌండ్ని చూపిస్తుంది. సెక్షన్ 26 అనేది చిల్డ్రన్ యొక్క ప్రొటెక్షన్, కస్టడీ గురించి చెప్తుందండి. సో ఇక్కడ మనకి సెక్షన్ 26 కింద డివోర్స్ డిగ్రీ ఇచ్చేటప్పుడు సెక్షన్ 26 కూడా అప్లికబుల్ చేసి ఇస్తారు. ఆన్సర్ ఈజ్ ఎస్. ఆప్షన్ ఏ ఈజ్ ఎస్. క్వశ్చన్ నెంబర్ 13. కెన్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ బీ ఏ గ్రౌండ్ ఫర్ సీకింగ్ డివోర్స్ అండర్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్? ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ మనకి వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నం కావడం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 13లో పేర్కొన్న విడాకుల కారణాల్లో ఒకటి కాదు. అంటే ఈ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ అనేది 13 కిందకి రాదు అని చెప్తున్నారు. అందువల్ల ఇది స్వతంత్రంగా విడాకులకి గ్రౌండ్ కాదు. ఆన్సర్ ఈజ్ నో. Under section 8 subsection A of the Hindu Succession Act, the property of a male Hindu dying intestate shall devolve firstly upon the heirs being relatives specified in class 1 of the schedule to the act. The class 1 heirs do not include. ఇప్పుడు ఒక హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ మేల్ చనిపోతే వీలునామా లేకుండా అతని ఆస్తి మొత్తం ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న వారసులకి సంక్రమిస్తుంది. ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్లో వాళ్ళు ఎవరెవరు వస్తారు? విడో వస్తారు, సన్ వస్తారు, మదర్ వస్తారు, కానీ ఫాదర్ రారు. ఈయన సెకండ్ క్లాస్ వస్తారు. సో ఆన్సర్ ఈస్ డి. క్వశ్చన్ నెంబర్ 15. Can be the provisions of the Hindu Succession Act 1956 apply to an illegitimate child, one of whose parents is a Buddhist and the other follower of Arya Samaj? ఎస్ అండి. ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు బుద్ధిస్ట్ అయినా ఆర్య సమాజ్ వాళ్ళైనా అయి ఉంటే, ఆ అనుచరులు అయి ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు, ఇది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ వాళ్ళకి అప్లై అవుతుంది. ఆన్సర్ ఈస్ ఎస్. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.